మ్యారేజ్ హడావిడిగా చేసుకుంటారు, వద్దు. అలాగే బిఫోర్ మ్యారేజ్, ఈ రోజున మనం 7th క్లాస్ పిల్లల్ని చూస్తుంటే కూడా లవర్స్ ఉంటున్నారు. అబ్బా ఫ్రెష్ అమ్మాయి ఫ్రెష్ అబ్బాయి దొరకాలి అని ఎస్టిమేట్ చేయకండి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అనేది ఎంక్వైరీ చేసుకోండి. ఇదిగోండి పాత అమ్మాయికి లవర్ ఉంది, నాకు మొన్నే ఫోన్లో దొరికింది, ఇవి రిపీటెడ్గా వింటున్నాం. అంటే నువ్వే భర్త అవుతావు ఆవిడికి తెలియదు కదా, ఎవరో ఒకరిని లవ్ చేసింది, పెళ్లి చేసుకుందాం అనుకుంది, కుదరలా, అంతే, డిలీట్. లేదు మేడం నేను శ్రీరామచంద్రుడిలాగా ఉన్నానంటే మరి అట్లాంటి అమ్మాయి దొరికేదాకా వెయిట్ చేయండి. ఎందుకంటే మీకు ముందే చెప్పరు ఎవ్వరు, ఇగో నేను పలానా ఈ లవర్తో తిరిగాను, వాడు వేస్ట్ గడని ఇంకొకరితో తిరిగాను అని ఎవ్వరూ చెప్పరు. అలాగే ఏ అబ్బాయి చెప్పరు. చెప్పనప్పుడు మీరు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు. ఎందుకంటే అటువంటి పొల్యూటెడ్ సమాజంలో మనం ఉన్నప్పుడు ఫ్రెష్ అని తిరక్కండి. చేసుకున్నాక భార్య మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి అలవాట్లు వేరు, కుటుంబం వేరు, కొత్తగా ఒక ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడాలి అంటే నువ్వొక్కడవే ఆవిడకి సొంతం. మీ అమ్మ, మీ నాన్న, మీ సిస్టర్స్ నీకు మాత్రమే సొంతంగానే ఆవిడకి అప్పుడే కాదు 5 years దాకా. ఆ అమ్మాయిని ప్రొటెక్టివ్గా చూసుకోవాలి. మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లోకి వస్తే మళ్ళీ దీనికి ఒక జోకు, మా ఇంట్లోకి రానిచ్చాము, నమ్మి రానిచ్చాము అంటే మీ అమ్మ ఎలా వచ్చిందో ఆ అమ్మాయి కూడా రేపొద్దుట ఆ ఇంటికి లీడర్ అవ్వాలి. మీ సిస్టర్స్ మీకు ఎంత ఇష్టమో అమ్మాయిని కూడా మీరు అంతే ప్రొటెక్టివ్గా చూసుకోవాలి. ఎవరు ఆడపిల్ల అంటే మహాలక్ష్మి. అమ్మ మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని అదే మహాలక్ష్మి మీ ఇంటికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే మీకు ఒక కుటుంబం, ఒక జనరేషను, మీ వారసత్వం ముందుకెళ్ళటం ఇవన్నీ ఉంటాయి. మీ అమ్మ ఒక్కతే కాదు, మీ ఇంటికి వచ్చే కోడలు కూడా ఒక అమ్మ అవుతుంది, ఒక అత్త అవుతుంది రేపటి రోజున. అలా అవ్వాలి. మీ అమ్మా నాన్న కాపురాలు నిలబెట్టుకున్నప్పుడు మీరెందుకు నిలబెట్టుకోవట్లా? ఈ జనరేషన్లో మీరు అసలు చూస్తున్నారా? గట్టిగా 10 పెళ్ళిళ్ళు అయితే మీకు 8 పెళ్ళిళ్ళు డైవర్స్ లైన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఒక 1 yearకో 2 yearsకో, వరస్ట్ 3 yearsకి అయితే ఖచ్చితంగా తిరుగుతున్నారు.